నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కార్తిక్. మరో జైత్రయాత్రకు సిద్ధమవుతున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ నెల 28 నుంచి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ప్రతిరోజు 3 సభల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. ఈ నెల 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో ఎన్నికల ప్రచార సభలు ఉండనున్నాయి. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయికరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ఎన్నికల వేళ రైల్వే జోన్ పై గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రైల్వే జోన్ కోసం భూమి కేటాయించినా సరే భూమి కేటాయించలేదంటూ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి మంత్రి బొత్స ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. వీరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. The Modi government also delivered on the promise to establish a separate railway zone in Visakhapatnam for Andhra Pradesh. After bifurcation, that decision was taken when I was the railway minister. Even though the zone has been approved now almost 5 years back, the YSRCP government has not yet in 5 years provided us land to situate the headquarters in Visakhapatnam. Therefore, we could not complete the bifurcation and setting up of the separate zone despite our best efforts. ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది విభజన చట్టం వచ్చిన తర్వాత 2014లోనే ఆ డిస్కషన్ జరిగింది. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకు వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN, ఈనాడు వేస్తారు అనుకుని ఈ డప్పాలు ఎందుకు చెప్పు? నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ నామినేషన్ ఆమోదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి. వేమిరెడ్డి అఫిడవిట్లో విదేశాల్లో వ్యాపారం, ఆస్తులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వ్యాపార సంబంధాలపై వివరాలు వెల్లడించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వైఎస్ జగన్ ప్రోద్బలంతో వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని చిత్రీకరిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. షర్మిల పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రంనాయుడు. వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ 2 లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. మీ తండ్రి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వార్ చేర్చారా లేదా? నా మీద ఎందుకమ్మా పడతావు? చంద్రబాబు ఎన్నికల ప్రచారాల్లో సీఎం జగన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు. మనోహర్ రెడ్డి, నారాయణమూర్తి, ఇతర పార్టీ నేతలతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాని కలిసి చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ సూపర్ 6 పేరుతో వస్తున్నాడని విమర్శించారు.
ఎర్రచందనం గురించి, గంజాయి గురించి ప్రభుత్వాన్ని, లీడర్ని బదనాం చేసేటటువంటి మాటలే తప్ప, అందుకనే 6 కంప్లైంట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం మీద, ఆయన మాట్లాడినటువంటి మాటల మీద శవరాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పని మాట్లాడుతున్నారు. శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో శవరాజకీయాలనే మాట గుర్తొస్తే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తన కుమార్తె దివ్యను తుని నుంచి బరిలోకి దింపారు యనమల రామకృష్ణుడు. గత కొంతకాలంగా దూరం పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. పదవుల ఆశ ఎక్కువైపోయింది కాబట్టి అతను వెనకాల ఎనర్జీ కంటే వేరే వాళ్ళకి సేవ చేస్తే మంచిదన్న ఉద్దేశంతో ఈ రోజున నేను నా సహచరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలోకి రేపు నా అనుచరులు నేను కూడా జాయిన్ అయ్యి తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో నా పాత అనుభవాన్ని పెట్టి వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 650 హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరువూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్తో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 175కి 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని నాని. హామీలు ఇచ్చి ఫెయిల్ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని మరి సమానంగా చూసుకుని వారి యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఖచ్చితంగా మేము భారీ మెజార్టీలతో చూస్తాం. 175 కొత్త ఎటువంటి ఆశ్చర్యం లేదు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలోని మారెళ్లమడకలో వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ప్రజలకు వివరించారు. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు చెప్పే అబద్ధాల వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కడప నగరంలో వైఎస్ఆర్సీపీ ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి తరపున ఆయన సతీమణి సమతారెడ్డి, సోదరి దివ్యారెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా సతీమణి ఫాతిమా ప్రచారం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్ల పాలన ప్రజలకు వివరిస్తూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి సోదరి దివ్యారెడ్డి. ప్రతి ఒక్కరూ కూడా తమకు చేకూరిన సంక్షేమ లబ్ధి గురించి చెబుతూ ఉద్వేగానికి లోనవుతున్నారన్నారు. మళ్లీ మళ్లీ జగనే సీఎంగా రావాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ డెవలప్మెంట్ చూసి చాలా సంతోషించామండి. ఇక్కడ విద్యా వైద్య సదుపాయాలు ఎంత బాగున్నాయో, అసలు జగనన్న పెట్టిన ఎఫర్ట్, చదువు మీద పెట్టిన ఎఫర్ట్ అంతా బాగా తెలుస్తుందండి. నాడు నేడు ప్రోగ్రాం కానీ, అమ్మఒడి కానీ ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి బెనిఫిట్ అయింది. ఆ బెనిఫిట్ అయిన సంతోషం వాళ్ళ మొహాల్లో కనపడుతుంది. మాకు ఆ స్పందన, జనాల్లో ఉన్న స్పందన మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. మొత్తం ఫ్యామిలీ తరపున క్యాంపెయినింగ్ చేస్తున్నాం జగనన్న కోసము, అంజద్ బాషా గారి కోసము అండ్ వైఎస్ అవినాష్ గారి కోసము. అండ్ ఇక్కడ రోడ్లు, సర్కిల్స్ చూస్తే అసలు వరల్డ్ క్లాస్ పట్టణంలాగా ఉంది. జగనన్న ఈ 5 సంవత్సరాల్లో చేసిన పాలన జనాలకి ఎంత ఎంకరేజింగ్గా ఉంది. జనాలంతా మోటివేటెడ్గా ఉన్నారు జగనన్నకి ఇంకొక 5 సంవత్సరాలు ఇద్దామని. అది మేము చూసి చాలా సంతోషిస్తున్నాము. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద మహిళలకు సదుపాయాలు కల్పించాలని ఎలక్షన్ కమిషనర్ను
కలిసి వినతి పత్రం ఇచ్చారు మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి. రాష్ట్రంలో అన్ని పోలింగ్ బూత్లలో మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, ఈ మేరకు సంబంధిత డీఈఓలకు ఆదేశాలు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. ఎలక్షన్లో కూడా మహిళలకు సపరేట్ క్యూ లైన్లు లేవని, అందరికీ కలిపి క్యూ లైన్స్ పెట్టడం వల్ల మరి మహిళలు క్యూ లైన్స్లో ఈ అధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలపడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు బిడ్డలను తీసుకొని వస్తారు కాబట్టి ఓటింగ్లో పాల్గొన్నప్పుడు వారికి ఫీడింగ్ రూమ్స్ ఉండే విధంగా ఫీడింగ్ రూమ్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ గారు ఆల్రెడీ మాకు లెటరు రిప్లై చేశారు. ఇవన్నీ కూడా డీఈఓస్కి చెప్తున్నామని, అదేవిధంగా మొబైల్ టాయిలెట్స్ కూడా అందుబాటులో. బీజేపీ నేత విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అఫిడవిట్పై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుజనా చౌదరి అబద్దాలు చెప్పారంటూ కేశినేని నాని మండిపడుతున్నారు. కేవలం 1,18,00,000 రూపాయల ఆస్తి ఉన్న సుజనా చౌదరి 500 కోట్ల రూపాయలకు ఎస్బీఐకి గ్యారెంటీ ఎలా ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సుజనా నామినేషన్ పై రిటర్నింగ్ అధికారులు స్క్రూటినీ నిర్వహించనుండగా విచారణ జరపాలని కేశినేని డిమాండ్ చేశారు. దళితులపై నారా భువనేశ్వరి పచ్చి బూతు పురాణం అందుకున్నారు. వెధవల్లారా అంటూ రాయలేని చెప్పలేని భాషలో బండబూతులు తిట్టారు. వారి వద్ద పనిచేసే టీడీపీ దళిత నాయకులపై పచ్చి బూతులతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రెచ్చిపోయారు. తాను పెద్దింట్లో పుట్టిన దాన్ని అంటూ భువనేశ్వరి అహంకారం ప్రదర్శించారు. మానిటర్ చేయలేక నేను వస్తున్నా, మా అక్క కూర్చుని అదే అంటాను. అసలు ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకలేవరా ఈ గాడుగున్నా చంపుకుని తింటున్నారు వచ్చిన దగ్గర నోటి వెళ్తే దాని నేను నీకంటే పెద్దింట్లో పుట్టిందా చెత్త నా కొడుకుని చెత్త పొట్లో పుట్టి కూడా ఆశాలు వేస్తారు. దేని వెనక్కి అడుక్కు తింటాను. నువ్వు ఇయే నేర్పిస్తున్నారు నా మీ సూపర్వైజర్ పోరా, నువ్వు కిందకి పోగెదికి పోరా పోరా కిందకి. తిరుమల తిరుపతి దేవస్థానం 3.2 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లను ఆర్బీఐతో విజయవంతంగా మార్చుకుంది. నోట్ల రద్దు తర్వాత కూడా అనేక మంది భక్తులు 2,000 నోట్లను హుండీలో శ్రీవారికి సమర్పించారు. టీటీడీ చైర్మన్ ఆర్బీఐ అధికారులకు లేఖ రాయడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. అక్టోబర్ 8, 2023 నుంచి 2024 వరకు 22 వరకు 5 దశల్లో భక్తులు హుండీలో వేసిన 3.2 కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లను టీటీడీ విజయవంతంగా మార్చుకుంది. అయితే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కృషి ఫలితంగా భక్తులు సమర్పించిన 3.2 కోట్ల రూపాయలు వృధా కాలేదు. భక్తుల నమ్మకాన్ని టీటీడీ మరోసారి నిలుపుకుంది. కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుంటే మరో పార్టీ మోసపూరిత హామీలతో ప్రజలను వంచన చేస్తోందని మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు ఆయన. అధికారంలోకి రాగానే రుణమాఫీ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రోజుకో మాట చెప్తోందని ఫైర్ అయ్యారు. పోరాడి సాధించిన తెలంగాణను రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రుణమాఫీ అంశం మాటల యుద్ధానికి తెరలేపింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలంటూ రాజీనామా లేఖతో గన్ పార్క్కి వచ్చారు ఎమ్మెల్యే హరీష్ రావు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్దకొచ్చారు. రేవంత్ రెడ్డి కూడా రాజీనామా పత్రంతో రావాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు హరీష్ రావు. బాండ్ పేపర్లు, సోనియా పేరిట లేఖ ఇచ్చి మాట తప్పారన్న ఆయన ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారన్నారు. పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు.
హరీష్ రావు రాజీనామాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. హరీష్ రావు సవాల్ని స్వీకరిస్తున్నామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరొకసారి తన మోసగుణాన్ని, తన పిరికితనాన్ని బయట పెట్టుకున్నాడు. అసలు ఆయన వచ్చిన రాజీనామా దొంగ రాజీనామా లేఖ తీసుకొచ్చిండు. ఫార్మాట్లో తీసుకురాకుండా ఫార్మాట్ అంటే ఒరిజినల్ గా 1.5 లైనే ఉంటది. పనికిరాంది పిచ్చి పిచ్చి రాసుకొని రాజీనామాని అమరవీల స్తూపాన్ని 20 మందిని తీసుకొని వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. అసలు హరీశ్రావు ఏ లెవెల్లో వస్తున్నాడు? యాదాద్రి భువనగిరి మోత్కూరులో హాట్ కామెంట్స్ చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను కనుక హోంమంత్రి అయితే ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని కూడా బయట తిరగనీయకుండా జైలుకి పంపిస్తానని వ్యాఖ్యానించారు. అందుకే తనకు హోంమంత్రి పదవి రావద్దని బీఆర్ఎస్ నేతలు మొక్కుకుంటున్నారని కామెంట్ చేశారు. రోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారట, దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటూ రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ టైం బాగాలేక హోంమంత్రికి ఇట్లా అయితే ఒక్కడు కూడా ఉంటాడు బీఆర్ఎస్ వాడు బయట ఉండవా? ఒక్కొక్కరి చూసి బొక్కలేస్తూనే ఉంటాను. నేను చెప్తున్న సోదరులారా, నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ రద్దు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను తీసుకొచ్చి బీసీలుగా మారుస్తోందని, దీనివల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తారంటాడు. బరాబర్ ఎత్తేస్తాం, బరాబర్ ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాం. మేము చెప్పడం కాదు, అది రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. కిషన్ రెడ్డి లేకపోతే అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు, ఇది రాష్ట్ర న్యాయస్థానం తీర్పిచ్చింది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనతో ఏకీభవించింది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసింది న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై స్పందించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియదన్నారు. ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్ గా, ఇంటెలిజెంట్ గా వ్యవహరించారని ఆయన అన్నారు. తమ శక్తి మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వ్యక్తిగత జీవితాలకు భంగం కలిగించేలా ట్యాపింగ్ చేశారని, పర్సనల్ లైఫ్స్ లోకి ప్రవేశించడం అనేది ఘోరమైన నేరం అన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగడంతోనే షాద్ నగర్ ఫార్మసీలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 50 మందికి పైగా కార్మికులు ఉండగా 4 మంటల ధాటికి తట్టుకోలేక బిల్డింగ్ పైనుంచి దూకేశారు. మరికొందరిని నిచ్చెనల ద్వారా కిందకి సురక్షితంగా తీసుకొచ్చారు. ఫార్మా కంపెనీ కావడంతో రసాయనాల కారణంగా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. హుటాహుటిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ వద్ద ప్రమాద సంఘటనను పర్యవేక్షిస్తూ ప్రాణాపాయం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. కంపెనీ సిబ్బందితో ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ వార్తలకు వెళ్దాం. లోక్సభ ఎన్నికల 2వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ శ్రేణుల మధ్య ఘర్షణలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 2వ విడతలో దాదాపు 70% పోలింగ్ నమోదైనట్టు అంచనా. 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో మొత్తం 88 స్థానాలకు సెకండ్ ఫేజ్ లో పోలింగ్ జరిగింది. కేరళలోని 20 లోక్సభ సీట్లకు ఒకేసారి ఎన్నిక పూర్తయింది. అలాగే కర్ణాటకలో 28 స్థానాలకు 2వ దశలో 14 చోట్ల ఓటింగ్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో ఉత్సాహంగా ఓటు వేశారు ఓటర్లు. పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు 2వ దశలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
లోక్సభ ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్లతో ఈవీఎం ఓట్లు 100% సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది ద్విసభ్య ధర్మాసనం. 100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదని స్పష్టం చేసింది. అనుమానాలతో ఓటింగ్ యంత్రాలను గుడ్డిగా వ్యతిరేకించొద్దని వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం సుప్రీం కొట్టివేసింది. పార్టీలు వేరైనా కాంగ్రెస్ తృణమూలది ఒకటే అజెండా అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బుజ్జగింపు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాయంటూ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ మాల్దాలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో దోస్తులు, రాష్ట్రంలో ప్రత్యర్థులుగా నటిస్తూ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల సొమ్మును దోచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంటే దానిని దీదీ సైలెంట్గా వంత పాడుతున్నారన్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శల దాడి పెంచారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తొలి దశ పోలింగ్ తర్వాత మోదీ మాటల్లో భయం కనిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. రేపో మాపో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న ఆశ్చర్యం లేదన్నారు రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక బీజాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్ల నష్టంతో 73,730 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్ల నష్టంతో 22,419 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీల్లో సర్వీస్ సూచీలు 1.34%, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.52%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.29% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో టెకెమ్ 7.55%, దివీస్ ల్యాబ్స్ 4.97%, బజాజ్ ఆటో 2.49% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్ లో బజాజ్ ఫైనాన్స్ 7.73%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.08%, నెస్లే 2.64% నష్టపోయాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 66,650 రూపాయలు, 24 క్యారెట్ల ధర 72,710 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 67,550 రూపాయలుండగా 24 క్యారెట్ల బంగారం ధర 73,690గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 66,650 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,710 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 66,650 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,710 రూపాయలుగా ఉంది. కేజీ వెండి 84,500 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ 17వ సీజన్లో పరుగుల వరద కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లు ఆకాశని హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్లు సునీల్ నారాయణ్ అలాగే ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్తో రెచ్చిపోయారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించిన సాల్ట్ కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్లతో 75 పరుగులు చేయగా నారాయణ్ 32 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 71 రన్స్ చేశారు. తర్వాత వెంకటేష్ అయ్యర్, రసెల్, శ్రేయాస్ అయ్యర్ కూడా మెరుపులు మెరిపించడంతో కోల్కతా 261 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సినిమా అప్డేట్స్ రీల్ న్యూస్ లో చూద్దాం. రవితేజ, అనుదీప్ కేవి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు దొంగ పోలీస్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. పుష్ప 2 నుండి మొదటి సింగిల్ మే 1న రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈలోపే ఓ సెన్సేషనల్ సర్ప్రైజ్ కు రెడీ అయ్యారట మేకర్స్. అనుపమ పరమేశ్వరన్ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు పరదా అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టార్చ్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద వంశీ దర్శకత్వంలో వచ్చిన సితారా విడుదలై 40 సంవత్సరాలు పూర్తయింది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ సినిమా మే 10న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఇవి ఇప్పటివరకు నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.